డాక్టర్ రన్నమ్ అర్జున్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ పరిమిత హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ మనం ఇంటోయింగ్ గేట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటోయింగ్ గేట్ అంటే ఏమిటి? చిన్నపిల్లలు నడిచేటప్పుడు పాదం అనేది స్ట్రైట్ పెట్టకుండా పాదం కొంచెం లోపల పెట్టి నడుస్తుంటారు అనమాట. అది నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట. గ్రాడ్యువల్గా ఏజ్ పెరిగే కొద్ది కూడా ఇంకా అలాగే నడుస్తుంటారు అనమాట. సో అది పేరెంట్స్ చూడడానికి ఆక్వర్డ్గా ఉంటుంది అనమాట, డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ నడిచేటప్పుడు బేబీ అలా నడుస్తుంటే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలా నడవడానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ఫీమర్ బోన్లో, రెండు టిబియా బోన్, మూడోది ఫుట్లో అబ్నార్మాలిటీ ఉండొచ్చు అనమాట. ఓకే, ఫీమర్ బోన్లో ఏం అబ్నార్మాలిటీస్ ఉంటాయి అంటే, ఫీమర్ బోన్ అనేది నార్మల్ రొటేషన్ కన్నా ఎక్సెసివ్ రొటేషన్ ఉంటుంది అనమాట. దాన్ని ఎక్సెసివ్ ఫిమరల్ యాంటీవర్షన్ అంటారు అనమాట. దానివల్ల ఏంటంటే బేబీ కూర్చునేటప్పుడు వాసపడలేసి కూర్చోకుండా డబ్ల్యూ సిట్టర్ అనమాట, పాదం కాళ్ళు కిందకి వేసుకొని డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్లో కూర్చుంటుంది అనమాట. అది ఒక కారణం అనమాట. రెండో కారణం ఏంటంటే టిబియా టార్షన్. నడిచేటప్పుడు ఏంటంటే పాదం మోకాలు స్ట్రైట్గా ఉంటాయి, బట్ పాదమును కింద లెగ్ బోన్ అనేది లోపలికి తిరిగి ఉంటాయి అనమాట. దాన్ని టిబియల్ టార్షన్ అంటారు అనమాట. మూడోది ఏంటంటే ఓన్లీ పాదం ఒక్కటే లోపల తిరిగి ఉంటుంది అనమాట. ఈ పై టిబియా బోన్ అండ్ ఫీమర్ బోన్ అనేది న్యూట్రల్గా స్ట్రైట్గా ఉంటాయి, ఓన్లీ పాదం ఒక్కటే లోపల తిరిగి ఉంటుంది అనమాట. దాన్ని మెటాటార్సల్ ఎరెక్టస్ అంటారు అనమాట. ఇవి మూడు కారణాలు అనమాట. దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, దేంట్లో మనకి బేబీ ఫిట్ అవుతుంది అనేది అంటే, ఫిమరల్ ఎక్సెసివ్ యాంటీవర్షన్ అంటే థై బోన్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఏంటంటే పాప అనేది నడిచేటప్పుడు మోకాళ్ళు కూడా లోపల తిరిగి ఉంటాయి అనమాట కొంచెం. అది ఒక ఐడెంటిఫికేషన్. రెండో ఐడెంటిఫికేషన్ ఏంటంటే డబ్ల్యూ సిట్టింగ్ పొజిషన్ అనమాట, డబ్ల్యూ సిట్టర్ కూర్చుంటుంది అనమాట. ఓకే, తర్వాత టిబియల్ టార్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, నడిచేటప్పుడు మోకాలు రెండు స్ట్రైట్ ఉంటాయి, బట్ పాదమును కింద కాలు ఒక్కటే లోపల తిరిగి ఉంటాయి అనమాట. అది టిబియల్ టార్షన్ అనమాట. మూడోది మెటాటార్సల్ ఎరెక్టస్ అంటే ఏంటంటే ఓన్లీ పాదం ఒక్కటే లోపల తిరిగి ఉంటుంది అనమాట. దాన్ని మెటాటార్సల్ ఎరెక్టస్ అంటారనమాట. వెన్ యూ ట్రీట్ అండ్ వెన్ యూ టు అబ్జర్వ్, ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే 80 to 90% ఆఫ్ కేసెస్ అనేవి ఏజ్ పెరిగే కొద్దీ ఆ రొటేషనల్ డిఫార్మిటీస్ అన్ని స్ట్రైట్ అవుతాయి అనమాట. ఓన్లీ 10 to 20% కేసెస్లో ఏంటంటే అవి రిజాల్వ్ అవ్వవు అనమాట, స్పాంటేనియస్ రిజాల్వ్ అవ్వవు. అండ్ ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే అది పెరుగుతూ ఉంటుంది అనమాట, డిఫార్మిటీ పెరుగుతుండడం కానీ, లేకపోతే నడిచేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవ్వడం కానీ అయితే అప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఒకవేళ నడిచేటప్పుడు కనుక బేబీ కానీ బాబు కానీ అలా నడుస్తున్నప్పుడు ఈ కండిషన్స్ ఉండొచ్చు అనమాట. సో మీరు నడిచేటప్పుడు మీరు ఇలాంటి కండిషన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు లోకల్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ లేకపోతే పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ కన్సల్ట్ చేస్తే దానికి తగినట్టు ట్రీట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఫాలో అప్ చేయడం కానీ చేస్తారనమాట. థ్యాంక్ యూ.